ఏం పేరు? కొమ్ముల వెంకట సార్. వెంకట్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. నిజామాబాద్ డిస్టిక్ కమ్మపల్లి మండలం ఉప్పూరు విలేజ్. ఉప్పునూరు విలేజ్కి వచ్చినాము. ఏం బాధ? క్రియేటివ్ ప్రాబ్లం సార్. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ పెరిగింది. ఏం చేస్తున్నావు? డయాలసిసా? సార్ ఇప్పుడు లేదు డయాలసిస్. కాకపోతే నాకు 2020లో డయాలసిస్ స్టార్ట్ అయింది సార్. 2020 నుంచి డయాలసిస్ చేస్తున్నావు? 2020లో డయాలసిస్ స్టార్ట్ అయింది. ఎన్నేళ్ళు చేసినావు? 2.5 సంవత్సరాలు డయాలసిస్ చేసుకున్నాను. చేసుకుంటే తగ్గిందా ఏమన్నా? సార్ ఏం తగ్గలేదు సార్. తగ్గలేదు. 22లో జూన్ 3వ తారీఖు నాడు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం సార్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నావు. ఎవరు ఇచ్చారు కిడ్నీ? మా ఆవిడ ఇచ్చింది. మీ భార్య ఇచ్చింది. కానీ తగ్గిందా మళ్ళా? సరే అంటే మళ్ళీ క్రియేటివ్ మళ్ళీ పెరుగుతున్నా సార్. మళ్ళీ ఫెయిల్ అయిందంటే? మళ్ళీ ఫెయిల్ అయింది. ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా నీకు తగ్గలేదు. తగ్గలేదు సార్. ఇప్పుడు ఆమెకు ప్రాబ్లం అవుతుంది, నీకు ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే పోయేది కాదు. ఉన్న కిడ్నీ మంచిగా చేసే మందు హోమియోపతిలో ఉన్నది. హోమియోపతిలో మంచిగా వాడుకోవాలి, చెప్పినట్టు వినాలి. పచ్చళ్ళు చేస్తే కిడ్నీ మంచిగా కుదురుకుంటుంది. ఓకేనా? ఓకే సార్. పబ్లిక్ తెలవాలి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నా నీ సమస్య పోలేదు. పోలేదు సార్. కాబట్టి చేసుకుంటే వాళ్ళకు తొందరపడి చేసుకోవద్దని తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా.